ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర శంభో శంకర. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 17వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ మునిశ్రేష్ఠులారా, నిన్నటి అధ్యాయంలో చెప్పాడు కదా, ఆయన ఆంగీరస మహాముని చెప్పడం ప్రారంభించాడు వివరంగా కర్మబంధం ఎలా ఉంటుందనేది. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవిస్తున్నది. అంటే మనం చేసిన కర్మ వల్లే మళ్ళీ మనకి జన్మ అనేది వస్తుంది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణం అవుతున్నది. శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేస్తూ ఉంది. మనం చేసేటువంటి కర్మ అంతా కూడా మన ఆత్మ చేస్తుంది మన చేత. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం అవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు నేను వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించున్నటువంటిది అని చెప్పాట ఆంగీరసుడు. ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ యొక్క దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక ఇంకనూ సవివరంగా చెప్పండి. వ్యాఖ్యార్థముకు పాదార్థ జ్ఞానము కారణమగుచున్నది. కావున అహం బ్రహ్మ అనేటువంటి వ్యాఖ్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు అంటూ ఉన్నాడు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను, నాది అని చెప్పబడేటువంటి జీవాత్మయ. జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు అర్థము లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసే వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశింపుచుండుదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోను. ఆ దేహేంద్రియాలను అన్నిటినీ కూడా ఏది ప్రకాశింపచేయునో అదే నేను అని నిశ్చయం. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించుటయే గాని ఎట్టి దేహముకు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థాశాలు అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను ఈ మూడింటి యందును కూడా నేను, నాది అని వ్యవహరించేది ఆత్మే అని గ్రహించుకోము. ఇనుము సూది అయస్కాంతం రాయిని ఎలా అయితే అంటి పెట్టుకుని తిరుగునట్లుగా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండనో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని తమ చేస్తూ ఉంటాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని, సుఖంగా ఉన్నాను అని అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుట్టులో ఉండి ఈ యొక్క గాజును ప్రకాశింపచేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వల్ల దానికి దారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమకు వస్తువేదో అది ఏ పరమాత్మను గ్రహింపు. తత్వమసి మొదలైన వాక్యమునంతలిత్వం అను పదముకు కించజ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మైన అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞత్వా ద్విగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వముకు బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద స్వరూపం ఒకటియే నిలుస్తుంది. అదే ఆత్మదేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు మాత్రం లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞతము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపబడుచున్నదో అదే ఆత్మ. ఒక కొండను చూసి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహిస్తమో అట్లనే ఒక దేహాంతర్యామి ఒక జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేం. అలాగే జీవుల కర్మఫలను అనుభవించరని తెలుసుకోవాలి. మనం చేసేది ప్రతిదీ కూడా మనం చేసే కర్మని ఆ యొక్క ఫలితం రూపంలో మనం అనుభవిస్తున్నామని చెప్పేసి తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను నడిచి సంసార సంబంధములు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతాడు. అందువలన
ఎప్పుడూ కూడా సత్కర్మానుష్ఠానం అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభింపదు ఒక్కొక్కసారి అని చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా అంటూ ఉన్నాడు. అది ఏమన్నాడు అనేది మనం రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర.